సిటీకేలు ప్రేక్షకులకు నమస్కారం. గత 3 దశాబ్దాలుగా పోలీస్ వ్యవస్థలో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి ప్రజలకు మంచి సేవలు నిజాయితీపరుడుగా చేసినటువంటి ఏవి వెంకటేశ్వరరావు గారు ఈరోజు రిటైర్డ్ అయ్యి విశ్రాంత జీవితం అనుభవిస్తూ ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారిని అభినందించవచ్చు. అలాంటి వారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని రిటైర్డ్ అయిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వారి అభిప్రాయాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణాన్ని చూస్తుంటే ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా? ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఆయన మేలు అంటారా, కీడు అంటారా? ఇది ఏమాత్రం ప్రజలకి ఉపయోగపడి వచ్చేది కాదు, ప్రజలకు అవసరమైంది కూడా కాదు. కాకపోతే ఏంటంటే గత 10-15 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, మన విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఒక రకమైనటువంటి రాజకీయ సంస్కృతి అలవాటైంది. దానికి కొనసాగింపే ఇది. కాకపోతే దీన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేంటంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా నేను ఏ మాట చెప్పినా కానీ ఏదో ఒక సైడు నొచ్చుకుంటుంది. కాబట్టి నేను అన్ని పక్షాలకి చేస్తున్నటువంటి సూచన ఇది. ముఖ్యంగా ప్రజలకు చేస్తున్న సూచన, వాళ్ళని అర్థం చేసుకోమని చెప్పి విజ్ఞప్తి ఏంటంటే, పరుషమైన మాటలు, దూషణలు, బూతులు తిట్టడాలు ఇవి రాజకీయాల్లో కొద్ది కాలంగా అలవాటైనాయి. అంతకుముందు లేదు ఇది. కింద స్థాయిలో ఉన్నాళ్ళు ఎవరైనా తిట్టుకోవడం, వీధి ఘర్షణలు లాంటి చోట ఉండడం సాధారణమే. కానీ బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నాళ్ళు ఇటువంటి వదరబోతు మాటలు, బూతు మాటలు, దుర్భాషలు ఆడటం అనేది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో మొదలైంది. ఆ స్కూల్లో చదువుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మన విభజిత ఆంధ్రప్రదేశ్లో కొనసాగించారు. దాని పర్యవసానం ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం. అయినా నీ తప్ప నా తప్ప అనకుండా ముందు మనం దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. దీనికి నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది, నోటితో మాట్లాడినటువంటి దుర్భాషలు, బూతు మాటలు అవి ఒక ఎత్తు. దాన్ని కారణంగా చూపి హింసకు పాల్పడతామనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దూషణ వేరు, హింస వేరు. ఈ రెండింటినీ ఒక ఘాటను మనం ఎప్పుడు కట్టేయకూడదు. నైతికంగా కానీ, చట్టపరంగా కానీ, రాజకీయ పరంగా కూడా ఈ రెండు వేరువేరుగా చూడాలి. ఎవరైనా పొరపాటునో లేకపోతే కావాలనో బూతు మాటలు తిడితే మీరు కూడా ఇంకో 4 బూతు మాటలు తిట్టి వాళ్ళకి సమాధానం చెప్పండి. లేకపోతే ప్రజలకు చెప్పండి, చూడండి ఎటువంటి బూతులు మాట్లాడుతున్నాడో, వీడు అసలు మనిషినా, సంస్కారం ఉందా అని చెప్పి ప్రజలకు చెప్పండి. అంతే తప్ప దాన్ని సాకుగా తీసుకుని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తామనేది అసలు ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, ఒక మాట అన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళడం, అలాగే పట్టాభి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదో మాట అన్నాడని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలగొట్టడం, అవి ఎంత తప్పో నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడాడని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళటం, జోగి రమేష్ గారు మాట్లాడాడని చెప్పి ఆయన ఇంటి మీదకి వెళ్ళటం కూడా అంతే తప్పు. మీరు అప్పుడు చేశారు కదా, మేము ఇప్పుడు చేస్తామని అంటే దీనికి అంతు పొంతు ఉండదు. దీన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. కాబట్టి అసలు ముందు థియరిటికల్గా ఒకటి అర్థం చేసుకోండి, దూషణలు వేరు, హింస వేరు. దీన్ని ఒకదానికొకటి కారణభూతంగా చూపించకూడదు. సార్, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఈ రాజకీయ కక్షల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడేస్తున్నాయి. ఇది కరెక్టే అంటారా? దీనికి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి? రాజకీయ ఘర్షణలు, గ్రామాల్లో రాజకీయ వైషమ్యాలు ఇది కొత్త ఏం కాదు. లెట్ us బి ఆనెస్ట్, 50-60 సంవత్సరాలుగా జరుగుతూ వస్తున్నదే. ఏదో ఒక కొద్దిపాటి స్థాయిలో ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇవాళ అన్ని పక్షాల్లో ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
మీరు అనవసరంగా ఏదో ఒక పార్టీకి నీ భుజం పట్టి వాళ్ళను మోసుకుంటూ మీలో మీరు కొట్లాడుకుని కేసులు పెట్టించుకుని కోర్టుల చుట్టూ తిరుగుతా ఆస్తులు అమ్ముకుని బజార్ను పట్టడం అనేది అసలు ఏమాత్రం మీకు మంచిది కాదు. మీకు మంచిది కాదు, మీ కుటుంబాలకు మంచిది కాదు. అది కాక అసలు ప్రజలకు అవసరమైంది కాదు. మీరు ఇవాళ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలు, ఇరుపక్షాల పెద్దలు మీతో కోడి పందాల్లాగా మిమ్మల్ని ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడిచ్చి వాళ్ళు వినోదం చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. లేకపోతే ఏ పార్టీ పెద్దలు ఈ గొడవల్లో తలదూర్చిన వాళ్ళని, ఈ గొడవల్లో నష్టపోయిన వాళ్ళని పరామర్శిస్తున్నారు, లేకపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నారు, వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటున్నారండి? మీరు ఆలోచించుకోండి. ఎవరు ఉండరు. కొట్లాడుకోవడం మీ బాధ్యత, అధికారం అనుభవించడం వాళ్ళ హక్కులాగా ఉంది. కాబట్టి ఇవాళకైనా తెలుసుకోండి, మీరు చొక్కాలు చింపుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సార్, రాజకీయాల్లో భాష ముఖ్యం. అలాంటిది వాళ్ళ బూతులు తప్పనిచ్చి వేరే మంచి మాటలు వినపట్ల ప్రజలు కూడా ఇటువంటి విధానాన్ని చిత్తగించుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? రాజకీయాల్లో భాష ముఖ్యం, నో డౌట్. రాజకీయాల్లో ముందు సంస్కారం ముఖ్యం. సంస్కారం నుంచే భాష వస్తుంది. సంస్కారం లేని రాజకీయ నాయకుల్ని సంస్కారం లేని వాళ్ళుగా మనం ప్రజలుగా గుర్తించాలి. వాళ్ళని కొంచెం పక్కకు పెట్టాలి. నువ్వు పనికిరావులేరా రాజకీయాలకి, నీకు నోటి దురుసు ఎక్కువ అని చెప్పి వాళ్ళని పక్కకు పెట్టినాడు నోటి దురుసును తగ్గించుకుంటారు. అంతే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళని మా అన్న ఏం డైలాగ్ కొట్టాడు అని చెప్పి మీరు వాళ్ళని ఎత్తి మోస్తూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకనే వాళ్ళు అట్లా రెచ్చిపోతూ ఉంటారు. తిరుపతి గుడి మీ అమ్మమ్మ గుడి కట్టించాడా అని ఒకడు అంటాడు, ఒకడు ఇంకొకళ్ళు ఇంకొక మాట మాట్లాడతాడు. ఇవన్నీ మీరు ఎంకరేజ్ చేయడం బట్టే వచ్చేది. కాబట్టి సంస్కారవంతుల్ని సంస్కారహీనుల్ని వేరువేరుగా చూడటం ప్రజలుగా మనం అలవాటు చేసుకున్నాడు. రాజకీయాల్లో సంస్కారం దానంతరం అదే అలవాడుతుంది. గత పాలనకి ఈ కూటమి పాలనకి మధ్య ఏమైనా మార్పులు గమనించారు మీరు? చాలా కొద్ది పరిమాణంలో మార్పులైతే ఉన్నాయి. కాకపోతే ఆ రోజునున్నటువంటి భయానక పరిస్థితి, ఆ రోజునున్నటువంటి అరాచక పరిస్థితి ఈ రోజున ప్రజల్లో లేదు, సమాజంలో లేదు. కొంత స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికైతే అవకాశం ఈ రోజున ఉంది. కానీ ఇంత మాత్రం చేత ఆ రోజున జరిగిన తప్పులు, వాళ్ళు చేసిన అరాచకాలని మీరు ఎండగట్టకుండా, మీరు దాన్ని చట్టం ముందు నిలబెట్టకుండా ఉన్నంత కాలం ఈ అరాచకాల నుంచి భవిష్యత్తులో కూడా ప్రజలకు విముక్తి ఉండదు. ఆ విషయంలో ఈ ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తుంది అనేది నా ఉద్దేశం. సార్, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసులు వాళ్ళకి సలాం కొట్టి గులాంగిరి చేయటమే ఇదంటారా? పోలీసు వ్యవస్థకి చెడ్డ పేరు రాదంటారా? పోలీసు వ్యవస్థ అనేది ఒక మనిషి కాదుగా చెడ్డ పేరు రావడానికి. మనుషులకు చెడ్డ పేరు వస్తుంది, వ్యవస్థకి ఏం చెడ్డ పేరు వస్తుంది? ఇవాళ ఉన్న పోలీసు ఆయన రేపు పొద్దున్న రిటైర్ అయ్యి వెళ్ళిపోతాడు, లేకపోతే రేపు పొద్దున్న ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడు. ఎవరినని మీరు పిన్ పాయింట్ చేస్తారు? వ్యవస్థను నడిపించేది ఎవరు? రాజకీయ నాయకులు. రాజకీయ నాయకులకు పేర్లు ఉన్నాయిగా, ముఖాలు ఉన్నాయిగా, వాళ్ళని మనం ప్రశ్నించాలి. ఏంటంటే ఇట్లా నడుపుతున్నారేంటి వ్యవస్థని అని చెప్పి మనం రాజకీయాన్ని ప్రశ్నించాలి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దారుణంగా ఉన్నాయి. దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? ఓకే, ఇది చాలా పెద్ద సబ్జెక్టే. రాజకీయాలు ఇలా ఇంతలాగా అయిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలని కాలక్రమేణా వ్యాపారంలాగా మార్చేశారు. రెండు పార్టీలు కూడా వ్యాపారంలాగా మార్చేశారు. నువ్వు ఇన్ని డబ్బు మూటలు తీసుకురా, ఎలక్షన్లో ఖర్చు పెట్టు, గెలువు, తర్వాత మళ్ళా సంపాదించుకోవడం చేత కాకపోతే నీ కర్మ, నువ్వు పో, ఇంకొకటి వస్తాడు, ఇంకొక కొత్త పిచ్చోడు వస్తాడు డబ్బు మూటలతో అనే పరిస్థితిలో రాజకీయాలు ఉన్నాయి తప్ప రాజకీయాలు ఒక ప్రోగ్రామ్కో ఒక విలువలకో కట్టుబడి లేవు, వ్యాపారానికి కట్టుబడి ఉన్నాయి. సార్, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఇప్పుడు ఉద్యోగులు కూడా రెండు పార్టీలకి విడిపోయి పనిచేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉద్యోగస్తుల్ని లార్జ్ స్కేల్లో మనం అలా అనలేములేండి. ఉద్యోగస్తులు పాపం వాళ్ళ జీతాలు వాళ్ళ బకాయిలు రాక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. గడిచిన ప్రభుత్వంలో అయితే అసలు నీకు జీతం వస్తే చాలు అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు నెట్టేశాడు. ఎప్పుడు లేనిది వాళ్ళు అసలు జీతం వస్తుందా రాదా అనే అనుమానంలోకి మొదటిసారి నెట్టబడ్డారు.
ఈ ప్రభుత్వంలో కూడా బకాయిలు తీర్చడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఇంతవరకు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉద్యోగులకు పడ్డారు, అవి తీర్చే పరిస్థితి లేదు. కాబట్టి ఉద్యోగస్తులు అందరినీ మనం ఒక గాట కట్టలేము. ఎక్కడైతే ప్రభావవంతమైనటువంటి పోస్టింగ్లు ఉంటాయో వాళ్ళు మాత్రం అధికార పార్టీ చెప్పినట్టుగా వెనక తప్పని పరిస్థితి కలగజేస్తున్నారు. సార్, అసలు సోషల్ మీడియాలో వస్తున్న ఈ రాజకీయ పార్టీల వల్గర్ లాంగ్వేజ్ని కట్టడి చేయాలంటే ఏం చేయాలి? వ్యక్తిగత హననానికి పాల్పడే వాళ్ళని కట్టడి చేయడం చాలా ఈజీ. దానికి చట్టపరమైనటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మీరు డిఫేమ్ చేయడం కానీ, ఒక మనిషిని డిఫేమ్ చేసే విషయంలో, లేకపోతే ఒక మనిషిని బెదిరించే విషయంలో చట్టాలు ఉన్నాయి. అది కాకుండా దూషణలకి, బూతులకి పాల్పడే వాళ్ళు, సోషల్ మీడియాలో పాల్పడే వాళ్ళని మనకి మార్గాలు ఉన్నాయి. ఏంటంటే వాళ్ళని మీ ఫేస్బుక్ పేజ్ ఉందో, లేకపోతే వాళ్ళని మీద రిపోర్ట్ ఇవ్వచ్చు. ఒక 10 మంది రిపోర్ట్ ఇస్తే వాళ్ళు అసలు ఆ ఫేస్బుక్లోంచి వెళ్ళిపోతారు. 50 మంది ఇస్తే వాళ్ళు మళ్ళీ జన్మలో ఫేస్బుక్లో వాళ్ళకి ఎంట్రీ ఉండదు, వేరే పేరు పెట్టుకుని రావాల్సిందే. ఆ రకంగా కొంచెం ప్రజలు కూడా, చూసేవాళ్ళు కూడా, సోషల్ మీడియాని వాడేవాళ్ళు కూడా కొంచెం క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఎవరైతే ఈ బూతుల పంచాంగం విప్పేవాళ్ళు ఉన్నారో వాళ్ళని సోషల్ మీడియా నుంచి అవాయిడ్ చేయాలి. సార్, రాష్ట్రంలో అనేక సమస్యలపై స్పందిస్తూ తిరుగుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఏమన్నా రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందా? చెప్పానుగా ఆల్రెడీ, పెట్టే ఆలోచన ఖచ్చితంగా ఉంది, పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే గుర్తిస్తున్నాను. మేము రాజకీయ పార్టీ అంటే ఊరికే ఆషామాషిగా రావడం కాదు, ఒక ప్రోగ్రాంతో రావాలి, ఒక ఎజెండాతో రావాలి, ఒక మేనిఫెస్టోతో రావాలి, ఒక ఐడియాలజీతో రావాలి, ఒక ఆలోచనతో రావాలి. కాబట్టి వాటిని తయారు చేసుకునే పనిలో ఉన్నాం. వాటి ప్రజల ముందు పెడతాం, ప్రజలకు నచ్చితే మాతో పాటు కలిసి నడవమని చెప్పి ఆహ్వానిస్తాం. అంటే ఎటువంటి సిద్ధాంతాలతో ముందుకు వస్తున్నారు ప్రజల ముందు? అవన్నీ సస్పెన్స్ ఇప్పుడే చెప్పేస్తే సస్పెన్స్ ఉండదు కదా, సో వచ్చినప్పుడు వివరంగా చెప్తాను. సార్, చివరిగా తిరుమల లడ్డు కల్తీపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ప్రభుత్వ అవినీతిలో భాగంగా, టీటీడీ అవినీతిలో భాగంగా జరిగినటువంటి ఒక అత్యంత దుర్మార్గమైన చర్య. ఇదేం కొత్త, అది నెయ్యి వరకే అవినీతి జరుగుతుందా, అక్కడ ఇంకెక్కడ జరగదా అని అంటే వందల విషయాల్లో అవినీతి జరుగుతూ ఉంటుంది టీటీడీలో. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే తిరుమల లడ్డు విషయంలో నేను చిన్నప్పటి నుంచి నేను తింటూనే ఉన్నాను కాబట్టి మన అందరం, అసలు ఆంధ్రప్రదేశ్లో పుట్టినవాడు ఎవడో తిరుపతి లడ్డు తినకుండా ఉండరు. కాబట్టి మన అందరికీ ఆ లడ్డు యొక్క ప్రాసెస్, దాన్ని రిప్లికేట్ చేయలేరు ఎవరు. అటువంటి లడ్డూని తయారు చేయడానికి ఎంతోమంది ట్రై చేసినా కానీ వాళ్ళ వల్ల కాదు. అందులో ఏదో మ్యాజిక్ ఉంది, ఒక సృజనాత్మకత ఉంది, క్రియేటివిటీ ఉంది, దాన్ని రెప్లికేట్ కూడా చేయలేరు. అటువంటి లడ్డూని ప్రజలందరూ అంత ఇష్టంగా, అంత భక్తితో తినేటువంటి లడ్డూని ఇంత దుర్మార్గంగా, ఇంత కేర్లెస్గా, నిర్లక్ష్యంగా, డబ్బుల కోసం, లంచాల కోసం ఆ లడ్డూని పాడు చేశారు అని అంటే ఈ మనుషుల్లో ఉన్న దుర్మార్గం అసలు ఇంత ఈ స్థాయికి దిగజారిపోగలరా మనుషులు అనే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దీన్ని చాలా బాధేస్తూ ఉంది చూస్తూ ఉంటే. అంటే మనుషులు తప్పులు చేస్తారు, దిగజారిపోయే మనుషులు ఉంటారు, దొంగ వెధవలు ఉంటారు, బట్ మరీ ఇంత దుర్మార్గమా అని మన అందరం ఆశ్చర్యపోయే పరిస్థితి. ఓకే సార్. సార్, మీ అమూల్యమైన అభిప్రాయాలు మా సిటీ కేబుల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ నమస్కారం.